ఐఎమ్ రియల్లీ కన్ఫైనింగ్ టు జగిత్యాల. నాకు ఎందుకో నేనంటే ఇదేదో పొలిటికల్ చేయాలని ఆలోచన చేస్తున్నాను, ప్రామిస్ చెప్తున్నాను. ఏదో పొలిటికల్ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే నేను కూటమి కట్టి ఆదిష్టాన్ని వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఏదో చేసే ప్రయత్నం చేసుకోవాలి. నాకు అటువంటి ఆలోచన లేదు. ఇవాళ నా సఫికేషన్ ఏదైతే ఉందో ఈ విధంగా మాట్లాడిస్తుంది, నాలో ఉండే సఫికేషన్ అనే విధంగా మాట్లాడిస్తుంది, నాలో ఉండే సఫికేషన్ విధంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితికి మరి దారి తీస్తుంది. నేను ఎమ్మెల్సీగా నాకు కొనసాగింపు అర్హత లేదా? మీరు చిత్రం చూస్తున్నట్టు నాకు దానికంటే అంతకుముందు కొట్లాడి నేను వై నాట్ ఎమ్మెల్యే అట్లా కూడా ఎమ్మెల్సీ నాకు కొనసాగింపు రానప్పుడే నేను రాజీనామా చేయాలి. నాకు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో నేను థాట్ ఎమ్మెల్సీ కోటాలో నాకు కొనసాగిస్తారని అనుకున్నాను. నేను మీరు అన్నట్టు నాకు కొనసాగింపు ఇయ్యలేదు. ఐ డింట్ రియాక్ట్. నాకు పదవికి అయితే నాన్నడు రియాక్ట్ కావాలి కదా, నా మంత్రి పదవి రాకుండా రియాక్ట్ కావాలి, నాన్నడు రియాక్ట్ కావాలి కదా. నిజమే, నాకు అర్హత ఉన్నది. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను బీయింగ్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. He deserves to become the chief minister. He deserves to become the chief minister. వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి, కోరుకున్నారు ప్రజానీకం. భట్టి విక్రమార్క గారు ఏదైతే సిఎల్పి లీడర్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు ఈ 5 సంవత్సరాలు. మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసిండు నేను, ఒకే ఒక్కరిని. నాకే పార్టీ చట్టం అడ్డు రాదే. నేను అధికారమే కోరుకునే వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకు ఏ పార్టీ పైన చట్టం అడ్డు రాదు. అయినా ఉంటారు పోటీ చేసి నేను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని చెప్పని పోరాటం చేసిన ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ది అదర్స్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పి నాయుడు ఎంత పోరాటం చేసిండో, నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను నా మంత్రి రావద్దా? మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదా?